రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఏపీలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు ఈ ప్రశ్న నన్ను కాదు అడగాల్సింది రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగండి అన్నారు. ఎందుకంటే వాళ్ళు భూములు ఇస్తే వెంటనే మేము రైల్వే జోన్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాము అన్నారు. మరి భూములు ఎందుకు ఇప్పటి వరకు ఇవ్వలేదు అనేటటువంటి అనుమానం అందరికీ కలుగుతుంది. ఇక్కడే రైల్వేకు సంబంధించినటువంటి భూమిని ఇటు రైల్వే అలాగే ఆర్టీసీ ఈ రెండూ కలిసి ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఒకటి పెట్టుకున్నాయి. దానికి దాదాపుగా రైల్వే భూములన్నీ కూడా కేటాయించారు. అంటే రైలు దిగిన ప్రతి ఒక్కరు కూడా వెంటనే బస్సులో ప్రయాణం చేయడానికి అనుకూలంగా ఇక్కడ ఈ సిస్టమ్ని ఏర్పాటు చేశారు. అక్కడ భూములు తీసుకున్నారు కాబట్టి ముడసర్లోవలో 52 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానంది. ఎప్పుడు ఇది జరిగింది? 2018లో. 2018లో ఎవరున్నారు ముఖ్యమంత్రిగా? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 52 ఎకరాలు ఏమయ్యాయి? అవి వివాదాస్పద భూములు. ఆ వివాదాస్పద భూముల్ని రైల్వేకి కట్టబెట్టినటువంటి మహానుభావుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయాన్ని ఎక్కడా కూడా పచ్చపత్రికలు బయట పెట్టలేదు. 2018లో 52 ఎకరాలు రైల్వేకు కట్టబెట్టినటువంటి వివాదాస్పద భూముల్ని కట్టబెట్టినటువంటి మహానుభావుడు. ఆ వివాదాస్పద భూముల్ని ఈ రోజు వరకు ఇప్పుడు వచ్చినటువంటి కొత్తగా ఏర్పాటైనటువంటి జగన్ సర్కార్ ఆ వివాదాలు, అడ్డంకులు, న్యాయ పోరాటాలు, కేసులు అన్నీ తొలగించుకొని మొన్న జనవరి 2 నాటికి దాన్ని సిద్ధం చేసి పెట్టింది. దీనికంతటికీ కారకుడెవరు? చంద్రబాబు నాయుడు. కానీ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఏం రాసిందో తెలుసా? ఈ విషయాన్ని దాచిపెట్టేసింది. ఎక్కడా కూడా చంద్రబాబు ద్రోహి, ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిన వ్యక్తి అని ఎక్కడా కూడా ప్రచురించలేదు. రైల్వే జోన్ ఆలస్యానికి కారణం చంద్రబాబు నాయుడే, అతనే ఈ రాష్ట్రానికి పాపం, శాపం, ద్రోహి అన్న విషయం ఎక్కడా రాయలేదు. ఎలా రాశాడో తెలుసా వార్త? ఈ వార్తను ఎలా రాసిందంటే ఆంధ్రజ్యోతి దినపత్రిక, విశాఖపై జగన్ ప్రేమ ఇదేనా? రైల్వే జోన్కు 4.5 ఏళ్లుగా భూములు ఇవ్వని వైనం, జోన్కు 53 ఎకరాలు ఇవ్వలేరు కానీ రాజధాని చేస్తారట. ఋషికొండకు గుండు కొట్టి 450 కోట్లతో విలాసాల ప్యాలెస్ కట్టుకుంటున్నారట. ఎంత చక్కగా వార్తని అల్లుకుంటూ వచ్చారో చూసారా? ఈ పాపం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిది. అయ్యా, యాజమాన్యానికి ఒకటే చెప్తున్నా, రాత్రిపూట మనం తింటాం కదా, పగలు తింటాం కదా, 5,000 నోట్లోకి వెళుతాయి కదా. ఇట్లాంటి అసత్యపు వార్తలు రాసి సంపాదించిన డబ్బుతో మనం తిన్నా సరే అది జీర్ణం కాదు సార్, డైజెస్ట్ కాదు. ఎందుకంటే ఆయన ఎంత సింపుల్గా రాశారంటే ఇందులో, విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటును మోడీ ప్రభుత్వం 2019లో ప్రకటించింది. దీని ప్రధాన కార్యాలయం విశాఖలో నిర్మించడానికి గత బడ్జెట్లో 107 కోట్లు కేటాయించింది. అందులో 10 కోట్లు ప్రాథమికంగా విడుదల చేసింది. కార్యాలయ నిర్మాణానికి 53 ఎకరాలను ముడసర్లోవలో ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కానీ ఇంతవరకు దానిని రైల్వే శాఖకు అప్పగించలేదు. ఆ భూమిలో ఆక్రమణదారులు ఉన్నారు. ఫస్ట్ ఇస్తానని దేవుడు చంద్రబాబు నాయుడు కదా. వివాదాస్పద భూమిని కట్టబెట్టిన చంద్రబాబు నాయుడు అవునా కాదా? ఆ భూమిలో ఆక్రమణదారులు ఉన్నారు, వారిని తొలగించలేదు. ఎవరు తొలగించాలి? చంద్రబాబు నాయుడు కదా. చంద్రబాబు నాయుడు తొలగించలేదు. ప్రత్యామ్నాయ భూమినైనా చూపెట్టడం లేదు. చంద్రబాబు చేయలేదు. ఈ విషయాన్ని తొక్కిపెట్టి బీజేపీ నాయకులే రైల్వే జోన్ను ఇవ్వలేదని వైసీపీ నాయకులు అంటున్నారట. డిపిఆర్లు కూడా ఇప్పటివరకు సిద్ధం కాలేదని వైసీపీ నాయకులు అంటున్నారట. ఇన్ని పచ్చి అబద్ధాలతో వార్తను రాసేశారు.